ఈ రోజు మన డాడీతో డేట్ కి వెళ్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. నాకు హ్యాపీగా ఉంది. రా వెళ్దామా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ అంకుల్. సరే పద మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వద్దు మమ్మీ, డాడీతో బయటికి వెళ్తున్నాం కదా, బ్రేక్ఫాస్ట్ బయటే చేద్దాం. మమ్మీ మనం ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి. థ్యాంక్ యూ మమ్మీ. డాడీయా? కాదు తల్లి, వాగ్దేవి పెద్దమ్మ. నేను మాట్లాడతాను. సరే మాట్లాడు. హాయ్ పెద్దమ్మ. హాయ్ బుజ్జి, యు ఆర్ లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. నా పేరు బుజ్జి కాదు, దేవి, వాగ్దేవి. మర్చిపోయానమ్మా. మర్చిపోతే ఓకే, మమ్మీకి ఇస్తున్నాను. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. హ్యాపీ యానివర్సరీ శాంభవి. థ్యాంక్ యూ అక్క. కరణ్ కి ఓసారి విషెస్ చెప్తాను. కరణ్ లేరక్క, ఆఫీస్కి వెళ్ళారు. పెళ్లి రోజు ఇంట్లో ఉండకుండా ఆఫీస్కి వెళ్ళవేంటో కరణ్ ఇంకా మారలేదు. అదేం లేదక్క, ఇప్పుడే వచ్చేస్తానన్నారు. ఈ రోజు మమ్మల్ని డేట్ కి తీసుకెళ్తానన్నారు. 1 వీక్ కి ముందే ప్లాన్ చేసుకున్నాం. ఓ వెరీ గుడ్, ఎంజాయ్ ద డే. థ్యాంక్ యూ అక్క. కరణ్ వచ్చాక నాకు ఒకసారి ఫోన్ చేయి, విషెస్ చెప్తాను. అలాగే అక్క, ఉంటాను మరి. బాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్ దేవి. నీకు గిఫ్ట్. ఏంటి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పెద్దమ్మ. డాడీ ఇంకా రాలేదేంటి మమ్మీ? వచ్చేస్తారు, ఫోన్ చేస్తాను. ఆన్సర్ చేయట్లేదమ్మా. రారేమో మమ్మీ. లే తల్లి, డ్రైవింగ్ లో ఉండుంటారులే, అందుకే లిఫ్ట్ చేసి ఉండరు. వచ్చేస్తారులే. Call you later, I'm in the meeting. డాడీ వస్తారా మమ్మీ? వస్తానని మెసేజ్ చేశారు కదా, వచ్చేస్తారు. మేడం టైం అయింది, ఇక మేము వెళ్ళొచ్చా మేడం? 1 minute. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే. మా మ్యారేజ్ సందర్భంగా మీ అందరికి 1 month శాలరీ బోనస్ గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. వస్తాం మేడం.
హాయ్ డార్లింగ్. నీకోసం ఎంత పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చానో తెలుసా? ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ డార్లింగ్. 1000 కోట్ల ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ డీల్తో మన కంపెనీ నేమ్ టాప్ రేంజ్లో ఉంటుంది. అక్కడుంటాం మనం. ఆర్ యూ హ్యాపీ? ఈ డీల్ ఫైనలైజేషన్ కోసం నేను అర్జెంటుగా ఇప్పుడే ఢిల్లీ వెళ్ళాలి డార్లింగ్. అదేంటి శ్యామ్, ఈ గుడ్ న్యూస్ చెప్పగా నువ్వు చాలా ఎక్సైట్ అవుతావు అనుకున్నాను. 1000 కోట్ల ప్రాజెక్ట్. కంగ్రాట్స్ కూడా చెప్పకుండా నువ్వు అలా సైలెంట్గా కూర్చున్నావేంటి? ప్రాజెక్ట్ ఓకే అయినందుకు నీకేం హ్యాపీగా అనిపించట్లేదా? దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి? ఈ రోజు మన పెళ్లి రోజని నీకు గుర్తు లేనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? అబ్బా గుర్తుంది శ్యామ్, కానీ ప్రాజెక్టు. స్టాప్ ఇట్. ఈ రోజు డేట్కి వెళ్దామని 1 వీక్ కి ముందే ప్లాన్ చేసుకున్నా. అది నువ్వు మర్చిపోయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? పాపం చూడు, డాడీ వస్తారు, బయటికి తీసుకెళ్తారు అని ఎంత ఆశగా ఎదురుచూసిందో తెలుసా? మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా, లంచ్ చేయకుండా, డిన్నర్ చేయకుండా డాడీ కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయింది. అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? దేనికోసం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కరణ్? ఐఎమ్ సారీ శ్యామ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్. శ్యామ్, నేను యాక్చువల్లీ ఈ రోజు కళ్ళు తెరవగానే నువ్వు చెప్పే విషస్తో నా డే మొదలవుతుందని ఆశపడ్డాను. జీతానికి పనిచేసే పని వాళ్ళందరూ విషస్ చెప్పారు, కానీ తాళి కట్టి జీవితాన్ని పంచుకున్న నువ్వు మటుకు డే ఎండ్ అవుతున్న టైంలో వచ్చి సింపుల్ గా సారీ చెప్పిస్తున్నా. నువ్వు చెప్పి సారీకి హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఐఎమ్ రియల్లీ సారీ సార్. మీరు డిసప్పాయింట్ అవుతారని తెలుసు, కానీ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఈరోజు 1000 కోట్ల ప్రాజెక్టు నా చేతికొచ్చి ఉండేదే కాదు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ట్రై టు అండర్స్టాండ్ మీ డార్లింగ్. ఈ ప్రాజెక్ట్ పోతే మరో ప్రాజెక్ట్ వస్తుంది. ఈ రోజు పోతే మళ్ళీ వస్తుందా? అరే అలా మాట్లాడతావేంటి శ్యామ్? ఈ రోజుతో లైఫ్ ఏమైనా ఆగిపోతుందా? ఇలాంటి మ్యారేజ్ డేలు ఎప్పుడైనా చేసుకోవచ్చు శ్యామ్. ఎప్పుడైనా అంటే ఎప్పుడు? మన షష్టి పూర్తి అయిన తర్వాత? డోంట్ షౌట్. అరవద్దు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ శ్యామ్. హ్యాపీ మూమెంట్స్ అన్నవి మనం కోరుకున్నప్పుడు రావు. అది కూడా నీకు అర్థం కావట్లేదంటే ఇట్స్ ప్యూర్లీ యువర్ నెగ్లిజెన్సీ. ఫ్యామిలీ సెకండరీ అనుకున్నాం కాబట్టి ప్రాజెక్ట్ మీద చూపించిన ఇంట్రెస్ట్ నీ వైఫ్ మీద, నీ డాటర్ మీద చూపించలేకపోయా, రైట్? అరే ఏం మాట్లాడుతున్నావు శ్యామ్? ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయడం ఏంటి? చిన్న చిన్న అకేషన్స్ కోసం వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోమంటావా? మ్యారేజ్ డే కోసం నా డ్రీమ్ ని వదిలేసుకోమంటావా? నీ డ్రీమ్ నీకెంత ఇంపార్టెంటో నేను కోరుకునే లైఫ్ కూడా నాకంత ఇంపార్టెంట్. నువ్వు అనుకున్నది జరగాలని నువ్వెలా అనుకుంటున్నావో నేను అనుకున్నది జరగాలని నేను అలాగే అనుకుంటున్నాను. అందుకోసమే కష్టపడుతున్నాను. ఇజ్ ఇట్ రాంగ్? అరే బిజినెస్ లో ఎన్ని టెన్షన్స్ ఉంటాయో నీకు తెలుసు. తెలిసి కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావే. నేను నిన్ను అర్థం చేసుకోవాలనుకుంటున్నావు తప్ప నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవు, అంతేగా? నేనేదో తప్పు చేసిన వాళ్ళ క్వశ్చన్ చేస్తావేంటి? ఎవరి గోల్స్ వాళ్ళకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్క వాగ్దేవికి చదువుల్లో నంబర్ 1, బిజినెస్ లో నంబర్ 1 గా ఉండాలని కోరిక. నా బిజినెస్ లో నేను నంబర్ 1 గా ఉండాలనుకోవడం తప్ప? నేను ఎదగాలనుకోవడం తప్ప? ఆవిడ తన బిజినెస్ లో నంబర్ 1 గా ఉండొచ్చు కానీ నేను నంబర్ 1 గా ఉండకూడదా? బిజినెస్ కోసం ఆవిడ కష్టపడడం లేదా? బిజినెస్ కోసం ఆవిడ వేరే టూర్స్కి వెళ్ళడం లేదా? Stop it! Stop it! Just stop it, Karan. మన మధ్యకి మా అక్కని ఎందుకు లాగుతున్నావు? మా అక్క గురించి మాట్లాడుకో.
ఏ ఎందుకు మాట్లాడకూడదు? మీ అక్కకో రూలు నాకో రూలా? మీ అక్క వాగ్దేవి ఎంత కష్టపడింది కాబట్టి ఈరోజు నంబర్ 1 పొజిషన్లో ఉంది. నేను కూడా మీ అక్క ఇలాగే కష్టపడుతున్నాను. ఇందులో తప్పే ఉంది. కంపారిజన్స్ వద్దు కరణ్. అదే ఎందుకొద్దని. ఎందుకంటే మా అక్క నంబర్ 1 పొజిషన్ కి రావడం కోసం ఫ్యామిలీని పట్టించుకోవడం మానేలేదు. ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏం చెయ్యాలో, ఎవరి అవసరాలేంటో అన్ని గుర్తు పెట్టుకుని ఫుల్ఫిల్ చేసింది. అది నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావా? డబ్బు సంపాదించడం కోసం మా అక్క నీలాగా ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు. You're just thinking about your life and your own career. But not you're caring about my life and my desires. What the hell are you talking? If I'm doing something, it's not just for me. It's for us. It's for the family. Can't you understand? నువ్వు చేస్తుంది నీ కోసం, మన కోసం అనుకున్నప్పుడు నేనేం కావాలనుకుంటున్నానో ఎందుకు ఆలోచించడం లేదు? Tell me. What? Of course, earning is necessary, but not at the cost of life, you know. జీవితం వేరు, బిజినెస్ వేరు కరణ్. Of course, yes. But జీవితంలో పైకి ఎదగడం కూడా ఇంపార్టెంటే. ఎదగడం కోసం ఆశలు, ఆనందాలు, అవసరాలు అన్ని వదులుకుని లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టైంకు తినాలి, టైంకు పడుకోవాలి, పనులన్నీ పక్కన పెట్టి పెళ్ళాం పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలనుకునే వాడేవాడు జీవితంలో పైకి రాలేడు, ఏ పని సాధించలేడు. డూ యూ అండర్స్టాండ్ దట్? టైంని మనీగా మార్చుకోవాలంటే టైం వేస్ట్ చేయకూడదని నీకు తెలీదా? అంటే మా కోసం టైంని స్పెండ్ చేయడం టైం వేస్ట్ చేయడం అనుకుంటున్నావా? భార్య బిడ్డల కోసం టైం స్పెండ్ చేయలేనప్పుడు ఎవరి కోసం ఆ సంపాదన? ఇంకెవరి కోసం? డామ్ ఇట్, ప్లీజ్ అర్థం చేసుకోశా. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు కరణ్, నువ్వు. చెప్పేది వినకుండా ఊరికి ఆర్గ్యూ చేస్తున్నావేంటి? అరే, నేను చెప్పేది నీకు ఆర్గ్యుమెంట్ గా అనిపిస్తోందే తప్ప నా బాధ నీకు అర్థం కావడం లేదన్నమాట. హే, డోంట్ బి ఫూలిష్. బిజినెస్ లో ఎదగాలి, బిజినెస్ లో పెద్ద మ్యాగ్నెట్ అనిపించుకోవాలనుకుంటున్నాను తప్ప. నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ భార్య బిడ్డల్ని సంతోష పెట్టాలి, వాళ్ళకు కూడా చిన్న చిన్న సరదాలుంటాయి, వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని నువ్వెందుకు అనుకోవడం లేదో చెప్పు. నువ్వు నీ గురించి ఆలోచించాలంటున్నావు తప్ప నా గురించి మీరు ఆలోచించరా? నీకు సరదాలు, కోరికలు, ఆశలు ఉన్నట్టే నాకు కూడా కొన్ని ఎయిమ్స్, అంబిషన్స్ ఉంటాయని నువ్వెందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు? వై డోంట్ యు థింక్ అబౌట్ మీ? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. యు బెటర్ డోంట్ కన్విన్స్ మీ. ప్రాజెక్ట్స్, ప్రాఫిట్స్ గురించి తప్ప భార్యాభర్తలకున్న రిలేషన్ ఇంపార్టెన్స్ ఎక్కువ కాదని నీకు అనిపించినప్పుడు వై షుడ్ ఐ బేర్ ఆల్ దిస్? అవకాశాలు వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ మళ్ళీ రావు శ్యామ్. నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నావే తప్ప నా ఫీలింగ్స్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మ్యారేజ్ డే ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు అని ఈజీగా చెప్పేశావు. ఏ రోజు గురించి ఆలోచించలేని వాడివి రేపటి గురించి ఇంకేం ఆలోచిస్తావు? ఈ రోజు అన్నది నిజం, రేపన్నది కళ. నిజాన్ని వదిలేసి కళ గురించి ఏదో చూడ్డం స్టూపిడిటీ. నేనే నీ డ్రీమ్, నేనే నీ చాయిస్, నేనే నీ లైఫ్, నాకంటే నీకేది ముఖ్యం కాదని చెప్పావు. ఆ మాటలన్నీ మర్చిపోయావా కరణ్? అబ్బా, నేను కాదనట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ప్రాక్టికల్ గా ఆలోచించాలా? అంటే నువ్వు చెప్పినవన్నీ రియాలిటీ కాదన్నమాట. అది కాదు శ్యామ్ నీకు చెప్పేది. లైఫ్ షేర్ చేసుకోవడం అంటే నువ్వు కోరుకున్న లైఫ్ కోసం నేను కోరుకున్న లైఫ్ వదులుకోమంటున్నా. అర్థమైంది కరణ్, బాగా అర్థమైంది. అది కాదు, నువ్వు నేనా? 1 minute. హలో, యా, ఐఎమ్ కమింగ్. I'll be there within a 45 minutes. Yeah. I'll catch you up. Thank you.
నా కోసం ఎయిర్పోర్ట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి శ్యామ్. శ్యామ్, నా మాట విను ప్లీజ్. 1 minute. శ్యామ్ ప్లీజ్. లైఫ్ అంటే కొన్నిటికి అడ్జస్ట్ కావాలి గాని అన్నిటికీ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఇట్స్ బియాండ్ దట్. సర్టన్ థింగ్స్ కాంట్ మ్యాచ్ ఫర్ ఎవ్రీథింగ్. వాట్ డూ యూ మీన్? లైఫ్కి, వైఫ్కి, రిలేషన్స్కి వాల్యూ లేనప్పుడు అలాంటి లైఫ్ వేస్ట్ అని నా ఫీలింగ్. అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే వచ్చే అందం, కలిగే ఆనందం చేతి నిండా డబ్బు కట్టలు పట్టుకుంటే రాదు. అది నీకు అర్థం కాదని నాకు అర్థమైంది. శ్యామ్, 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 శ్యామ్. ఇంకా అవ్వలేదా? అవుతుందమ్మా. కంగారే లేదు. పువ్వులు అవి రాలి పడిపోకుండా జాగ్రత్తగా కట్టండి. అలాగేనమ్మా. ఇదిగో అన్నా, అలా కాదు, ఆకులు బయటికి దారం లోపలికి ఉండేటట్టుగా కట్టాలి. తిప్పి కట్టండి. అలాగేనమ్మా. జననీ శివకామిని. ఇవాళ వరలక్ష్మి వ్రతం అద్భుతంగా జరగాలి. అమ్మా, ఈ ఇంటిని చల్లగా చూడు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఇంత ఉదయాన్నే వచ్చారేంటి? ఈ రోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉందని తేజాబాబు రాత్రి ఫోన్ చేసి చెప్పాడమ్మా. ఏదైనా అవసరం ఉంటుందేమోనని ఉదయాన్నే వచ్చేసాను. ఇప్పుడే వస్తా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇవి దేనికి తీసుకెళ్తున్నారు? గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టిద్దామని తీసుకెళ్తున్నానమ్మా. అవన్నీ తెల్లవారికి ముందే నేను చేసేసాను. వంటగది శుభ్రం చేశాను. మీరు వెళ్ళి స్టవ్ వెలిగించి పాలు పెట్టండి. నేను వచ్చి పరిమాణం చేస్తాను. అలాగేనమ్మా. ఏంటి ఇదంతా? ఉదయాన్నే ఇల్లంతా హడావిడి చేస్తున్నావేంటి? ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, వరలక్ష్మి వ్రతం చేయడానికి. ఎవడు చేయమన్నాడు నిన్ను? ఇంట్లో బాగోలేని మనిషి ఉంటే పూజలు వ్రతాలు చేయడమేంటి? చెప్పని పనులన్నీ చేస్తూ పెత్తనాలు చెలాయిస్తున్నావు. నువ్వేమైనా ఇంటి కోడలు అనుకుంటున్నావా? మాట్లాడవే. మనకి చెప్పేదేంటి అనుకుంటుందేమో. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? అంత పొగరేంటే నీకు? కాచాయిని